మహోన్నతుడవు, నిత్యుడవు, కృపా సత్య సంపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. అనుదినము మమ్మల్ని మీ రెక్కల క్రింద భద్రపరిచి మాకు ఇస్తున్న సమస్త ఈవులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, నీ సన్నిధిలో మా అతిక్రమాలను, లోపాలను ఒప్పుకొంచున్నాము. మా తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నీ పరిశుద్ధతకు విరోధముగా మేము చేసిన సమస్త పాపాలను క్షమించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా మా హృదయాలను కడిగి పవిత్రపరచండి. ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలలో ఉన్న కొరతలను, అవసరతలను మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాము. మా ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని, దైవభీతిని మాకు దయచేయండి. మేము చేయు ప్రతి ప్రయత్నంలోనూ మా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించండి. ప్రేమగల తండ్రి, మా కుటుంబాలను, మా బంధుమిత్రులను మీ దయగల హస్తాలకు అప్పగించుకొనిచున్నాము. మా గృహాలలో సమాధానమును, ఐక్యతను, పరస్పర ప్రేమను పెంపొందింపచేసి ప్రతి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి. మా బిడ్డలను మీ కంటి పాప వలె కాపాడి వారి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకొనిచున్నాము. లోకమంతటా ఉన్న మీ పరిశుద్ధ సంఘాలను, విశ్వాసులను ఆశీర్వదించండి. మీ సువార్తను ప్రకటించుచున్న మీ సేవకులను, మిషనరీలను ప్రత్యేకంగా మీ ఆత్మతో అభిషేకించి వారికి కావలసిన ఆరోగ్యాన్ని, రక్షణను దయచేయండి. ప్రభువా, సమాజంలో బాధలను, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో, బలహీనతలతో ఉన్న రోగులను మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మానసిక ఒత్తిడి, అప్పుల బాధలు, ఒంటరితనంతో కృంగిపోతున్న వారికి నూతన నిరీక్షణను, విడుదలను ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.